దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మ్యూజికల్ హిట్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాత ఆర్బి చౌదరి. కేవలం కమర్షియల్ కాదు, ఎమోషన్స్, విలువలు ఉన్న కథలతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. స్టార్ హీరోల నుంచి కొత్త వాళ్ళ వరకు అందరికీ మైలురాయి సినిమాలనిచ్చిన ఈ బ్యానర్ నిజంగా టాలీవుడ్లో గోల్డెన్ స్టాండర్డ్. ఇక ఆయన ప్రొడక్షన్లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ మూవీస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఒక బ్యానర్కి బలమైన ఫౌండేషన్ వేసిన సినిమా సూర్యవంశం. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే గుర్తుకొచ్చేది ఒకే బ్యానర్, సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆ బ్యానర్ నుంచి నిర్మాత ఆర్బి చౌదరి, హీరోగా వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా సూర్యవంశం. ఇది కేవలం రీమేక్ కాదు, తెలుగులో ఆ బ్యానర్కి బలమైన ఫౌండేషన్ వేసిన మూవీ. మొదట ఈ కథ తమిళంలో భారీ హిట్ అయింది. అదే నమ్మకంతో తెలుగులోకి తీసుకొచ్చారు. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాకు మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా ఎమోషనల్ గా తెరకెక్కించాడు. స్టోరీ విషయానికి వస్తే వెంకటేష్ ఇందులో తండ్రి కొడుకులుగా డబుల్ రోల్ చేశాడు. హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్. తండ్రి చాలా స్ట్రిక్ట్, విలువలు ఉన్న వ్యక్తి, కానీ చదువురాని కొడుకును అస్సలు అంగీకరించడు. అక్కడి నుంచే అసలు ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. కొడుకు తనను తాను ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. తన భార్యను చదివించి ఐఏఎస్ ఆఫీసర్గా మార్చడం, అదే సమయంలో తండ్రికి తాను ఏమిటో చూపించడం, ఈ జర్నీనే సినిమాకి హార్ట్. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నీ చాలా న్యాచురల్గా కనెక్ట్ అవుతాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. చుక్కలన్నీ ముగ్గులై, అదుగో మహారాజు లాంటి సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అవి సినిమాకి ఎమోషన్ను మరింత స్ట్రాంగ్ చేశాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సూపర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్, వెంకటేష్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ సినిమాని క్లాసిక్గా నిలబెట్టాయి. మొత్తానికి సూర్యవంశం అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా. తండ్రి కొడుకు ఎమోషన్, విలువలు, కష్టపడి ఎదగడం అన్నీ కలగలిసిన సినిమా. అందుకే ఈ మూవీ ఇప్పటికీ టీవీలో వస్తే మళ్ళీ మళ్ళీ చూస్తారు జనాలు. సింపుల్గా చెప్పాలంటే సూర్యవంశం అంటే ఫ్యామిలీ ఎమోషన్స్కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా.